రైట్గా ఏసీబీ విచారణకు ఇటు కేటీఆర్ అయితే హాజరు కాబోతున్నారు. ఇప్పుడే ఆయన నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద నుంచి కూడా ఆయన బయలుదేరుతూ ఉన్నారు. ఇవాళ 10 గంటలకు ఆయన బంజారా హిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ కు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇటు మరి కొద్దిసేపట్లో అయితే ఏసీబీ అధికారుల ఎదుట అయితే ఆయన హాజరు కాబోతున్నారు. ఇవాళ ఇటు ఈ ఫార్ములా కార్ రేస్ కు సంబంధించి ఇటు అధికారులు ఏం ప్రశ్నిస్తారు, అలాగే ఇటు కేటీఆర్ అన్నిటికీ సమాధానం చెబుతారా అనేది కూడా ఒక ఉత్కంఠగా మారుతోంది. ఇవాళ కేటీఆర్ మరొకసారి హాజరు కానుండడంతో ఇవాళ ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ ఉందో దానికి సంబంధించి విచారణ ఒక తుది దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఇటు విచారణకు వెళ్లే ముందు ఇటు కేటీఆర్ అయితే నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అక్కడి నుంచి కూడా ఇటు నేరుగా బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి అయితే వెళ్తూ ఉన్నారు కేటీఆర్. ఇటు మరికొద్దిసేపట్లో 10 గంటలకు ఇటు కేటీఆర్ విచారణ అయితే కొనసాగబోతోంది. ఇటు ఈ నెల 16న కూడా ఆయనకి విచారణకు రావాలి అంటూ కూడా ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఆయన విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఇటు ఏసీబీ మొత్తంగా ఇటు దర్యాప్తుకి సంబంధించి వేగం పెంచిందనే చెప్పుకోవాలి. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహించారో అప్పుడు దాదాపు కొన్ని కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ అయితే ఇటు ఏసీబీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారుల వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలను బట్టి కూడా ఇటు కేటీఆర్ ను అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇటు కేటీఆర్ కూడా అన్నిటికీ సమాధానం చెప్తారా, అసలు ఆఫీస్ కి వెళ్లిన తర్వాత ఇటు కేటీఆర్ ను ఏ విధంగా అధికారులు ప్రశ్నిస్తారు, ఈ దుర్వినియోగానికి సంబంధించి కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. ఇటు నందినగర్ నివాసం నుంచి కూడా ఇటు తెలంగాణ భవన్ కు ప్రస్తుతం కేటీఆర్ అయితే బయలుదేరారు. అక్కడి నుంచి ఇటు నేరుగా ఏసీబీ కార్యాలయానికి 10 గంటలకు అయితే హాజరు కాబోతున్నారు. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నందినగర్ నివాసం నుంచి కూడా తెలంగాణ భవన్ కు మొదటిగా కేటీఆర్ బయలుదేరుతూ ఉన్నారు. అక్కడ కొంతమందితో మాట్లాడిన అనంతరం కూడా ఇటు బంజారా హిల్స్ కి చేరుకోబోతున్నారు. ఇటు మరి కొద్దిసేపట్లో అయితే ఏసీబీ విచారణ స్టార్ట్ కాబోతుందని చెప్పుకోవాలి. మొత్తంగా ఇటు రెండవసారి అయితే కేటీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో ఇటు ఆయన విచారణ ఒక ఉత్కంఠగా మారుతుంది చెప్పుకోవాలి. ఇటు ఇప్పటికే చూసుకుంటే జనవరిలో ఇటు కేటీఆర్ విచారణకు వెళ్లారు. అప్పుడు కూడా ఇటు ఏసీబీ అయితే ఒక స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. గతంలో ఏం జరిగింది అనే వివరాలను అయితే ఇటు ఏసీబీ అధికారులు కొంతమేర సేకరించారు. ఇవాళ మరొకసారి కూడా విచారణ చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు. అలాగే A3గా ఇటు హెచ్ఎండిఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ ఇప్పటికే విచారించింది. ఇప్పుడు కేటీఆర్ ను మరోసారి ప్రశ్నిస్తుండడంతో ఈ కేసు తుది దశకు చేరినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఇటు ఏసీబీ ఆఫీస్ కి అయితే కేటీఆర్ బయలుదేరుతూ ఉన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ బయలుదేరారు. ఇటు నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ బయలుదేరారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయన ఏసీబీ ఎదుట హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి అక్కడి నుంచి కూడా నేరుగా ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు. ఇవాళ విచారణ ఒక తుది దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ హాజరయ్యారు. ఈ ఫార్ములా కేస్ రేస్ కు సంబంధించి అనేక కోట్లు దుర్వినియోగం చేశారు అన్న కోణంలో అయితే ఇప్పటికే అధికారులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో మరికొంతమందిని కూడా ఇప్పటికే అధికారులు ప్రశ్నించిన పరిస్థితి అయితే మనం చూసాము. ఇప్పుడు మరొకసారి కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి కూడా విచారణకు హాజరు కావడం ఒక ఉత్కంఠ రేపోతుంది. అయితే కేటీఆర్ ఏదైతే ఏసీబీ అధికారుల ఎదుట హాజరు అయ్యేంత ముందు అయితే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఇటు రాజకీయ పరంగా నన్ను వేధిస్తున్నారు, ఎటువంటి వేధింపులకు నేను గురికాను, దేన్నైనా కూడా ఎదుర్కొంటాను అంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ స్కీములు ఇచ్చిందో వాటన్నిటిని కూడా ఇటు ప్రజల ముందుకి ఉంచుతాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో అన్నిటికీ కూడా నేను వివరిస్తాను అంటూ కూడా ఇటు కేటీఆర్ ట్వీట్ చేయడం కూడా మనం చూసాం.
రైట్గా ప్రస్తుతం ఇటు కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకి హాజరయ్యే ముందు ఇటు బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఆ లైవ్ కూడా చూడొచ్చు. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ ఆ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, రైట్గా కేటీఆర్ అయితే ఏసీబీ ఎదుట హాజరు కాబోయే ముందు ఇటు తెలంగాణ భవన్ కు చేరుకున్నాడు. అక్కడ భారీ ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఏం చర్చిస్తారు, అలాగే 10 గంటలకు ఆయన ఏసీబీ ఎదుట ఏం మాట్లాడతారు అనేది కూడా ఒక ఉత్కంఠగా మారుతోంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇటు నందినగర్ నుంచి నేరుగా ఆయన ప్రగతి భవన్ కు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ భవన్ కి చేరుకొని అక్కడ కార్యకర్తలతో నేతలతో అయితే అక్కడ ఒక భారీ బందోబస్తు ఉంది. చూడాలి మరి దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు అనేది కూడా ఒక ఉత్కంఠగా నెలకొంది. ఇటు నందినగర్ నివాసం నుంచి కూడా నేరుగా తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకుంటూ ఉన్నారు. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇవాళ 10 గంటలకు ఆయన రెండవసారి విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో ఇటు ఇప్పటికే తెలంగాణ భవన్ వద్ద అయితే భారీగా ఇంకా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అంతా కూడా అక్కడికి చేరుకొని కొంతమంది నినాదాలు కూడా చేస్తున్నారు. జై కేటీఆర్ అంటూ కూడా ఇటు ఇవాళ ఏదైతే ఏసీబీ అధికారులు ప్రశ్నించబోతున్నారో ఈ ఫార్ములా కేసు అవకతవకలకి సంబంధించి ఆయన ఏం చెప్తారు అనేది కూడా ఇప్పటికే ఉత్కంఠగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇద్దరిని ఏసీబీ అధికారులు విచారించారు. ఇప్పుడు మరొకసారి ఇటు కేటీఆర్ ని కూడా ప్రశ్నిస్తుండటంతో ఈ కేసు తుది దశకు చేరినట్లుగా కూడా కనిపిస్తోంది. ఇప్పటికే A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని కూడా అధికారులు విచారించారు. అలాగే A3గా HMBA బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని కూడా ఏసీబీ ఇప్పటికే విచారించింది. ఈ నేపథ్యంలో మొదటిసారి ఎప్పుడైతే గత జనవరిలో కేటీఆర్ ను అధికారులు విచారించారో అప్పుడు కేటీఆర్ చెప్పిన సమాధానాలన్నిటినీ కూడా ఒక స్టేట్మెంట్ ద్వారా అయితే ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. ఇప్పుడు మరొకసారి ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ విచారణకు హాజరవుతుండటంతో ఇవాళ ఆయన ఎటువంటి సమాధానాలు చెప్తారు, ఇటు ఏసీబీ దగ్గర ఉన్న కొన్ని ఆధారాలను బట్టి కూడా ఇటు ఏసీబీ అయితే ఇప్పటికే ప్రశ్నలు సంధించేందుకు సిద్ధమైపోయింది. సో దానికి సంబంధించి ఆయన ఏం చెప్తారు అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. రైట్గా ప్రస్తుతం అయితే కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, ఫార్ములా ఈ కార్ రేస్ ఉందో దానికి సంబంధించి 2 విడతగా హాజరు కావాలంటూ కూడా అటు ఏసీబీ అధికారులు అయితే కేటీఆర్ కు నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే గత నెలనే హాజరు కావాలి అని చెప్పినా కూడా తాను విదేశీ పర్యటనలో ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులకైతే చెప్పుకొచ్చారు. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మృతి తర్వాత కొన్ని బీఆర్ఎస్ పార్టీలు అంటే మనం ఉత్తరాలు చూస్తున్నట్లయితే కొంత వివాదాలు నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి అవన్నీ సర్దుమణిగిన తర్వాత ఈ వ్యవహారం చక్కదిద్దుతానన్నట్టుగా కూడా కొంత చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మళ్ళీ ఏసీబీ ఎదుట ఈరోజు కేటీఆర్ అయితే విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తన నివాసం నుంచి ఇటు నందినగర్ వద్దకు కూడా వచ్చారు. నందినగర్లోని తన తండ్రిని కూడా కలుసుకొని ఏసీబీ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, అలాగే వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఆ నిధుల కేటాయింపు పైన ఎలాంటి క్వశ్చన్స్ చేస్తారు, అలాగే ఎవరిని అడిగి ఆ 50 కోట్ల వరకు నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఆ కంపెనీకి ఇచ్చారు అనేటువంటి కోణంలో కూడా ప్రజలు అధికారులు అయితే అడుగుతారన్నటువంటి ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానిపైన కూడా అటు కేసీఆర్ దగ్గర నుంచి కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకోనున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు తన నివాసం నుంచి నార్సింగిలో ఉన్నటువంటి తన నివాసం నుంచి ఇటు నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి కూడా కేటీఆర్ అయితే వచ్చారు. కేసీఆర్తో కాసేపు
భేటీ అయిన తర్వాత ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి అక్కడ అన్నటువంటి అంశాల గురించి కూడా తెలుసుకొని తర్వాత ఇటు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి కూడా కేటీఆర్ అయితే వచ్చారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్కి చేరుకున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అటు వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఖమ్మం సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు ప్రస్తుత ఎమ్మెల్యే అందరూ కూడా కావచ్చు మిగతా ఎమ్మెల్యే ఇటు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అసలు ఈ కేటీఆర్ కి ఈ అంశానికి అసలు సంబంధం లేదు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బట్ అసలు నిధులు కేటాయింపు అనేది ఎవరిని అడిగి చేశారు అన్నటువంటి దానిపైన కూడా ఈరోజు కేటీఆర్ అయితే ఏసీబీ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఆ కేబినెట్ కు సంబంధం లేకుండా ఓన్లీ సింగిల్ గా మాత్రమే నిధుల కేటాయింపు అనేది ఎలా చేస్తారు ఆ ఫార్ములా ఈరోజు కంపెనీలకు అన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది కేటీఆర్ ని. అయితే ఈ తర్వాత ఈ విచారణ అనంతరం అటు పోలీసులు ఏసీబీ అధికారులు కలిసి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా లేదా మరొకసారి కూడా విచారణను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా వేచి చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ విచారణ అనంతరం. అయితే ఈ విచారణలో భాగంగా పెద్ద ఎత్తున కూడా ఇటు కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు, అలాగే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నాయకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్